శ్రీకాకుళంలో హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. ఇచ్చాపురం బహుదన నదిలో స్నానానికి వెళ్లిన 4 విద్యార్థుల్లో 2 గల్లంతయ్యారు. మరో 2 విద్యార్థులు సురక్షితంగా చేరుకున్నారు. అయితే గల్లంతైన 2 విద్యార్థుల్లో స్నేహిత మృతదేహం ముట్టుకు చేరుకుంది. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు గ్రామస్తులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రని అడిగి తెలుసుకుందాం. నరేంద్ర, చెప్పండి, మరి గల్లంతైన విద్యార్థులకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. 4 విద్యార్థులు బహుదా నదిలోకి స్నానానికి వెళ్లారు. అయితే వీరిలో 2 యువకులకు పూర్తిగా ఈత రాకపోవడంతో 2 కూడా నదిలో గల్లంతయ్యారు. జనిత్, స్నేహిత్ అనే 2 విద్యార్థులు గల్లంతయ్యారు. అయితే వీరిలో స్నేహిత్ మృతదేహము ఒడ్డుకు చేరుకుంది. మిగతా విద్యార్థి జనిత్ మృతదేహం అయితే నదిలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క విద్యార్థులు అందరూ స్నేహితులు అవడంతో కలిసి బహుదా నదికి స్నానానికి వెళ్లారు. అయితే ఈ 2 విద్యార్థులు కూడా ఎవరైతే చనిపోయారో, ఇంకెవరైతే గల్లంతయ్యారో 2 విద్యార్థులు కూడా ఇచ్చాపురంలోని జ్ఞానభారతి స్కూల్లో సిబిఎస్ఈ మీడియంలో చదువుతున్న విద్యార్థులు. ఇటీవలే 9వ తరగతి వార్షిక పరీక్షలు పూర్తి చేసుకుని 10వ తరగతికి వెళ్లే క్రమంలో సెలవులు రావడంతో ఈ సెలవుల సందర్భంగా సరదాగా నది స్నానానికి వెళ్లి ఇలా మృత్యువాత పడ్డారు. అయితే మనం చూసుకోవచ్చు, ఈ రోజు హోలీ పండుగ కావడంతో ఉదయం వీళ్ళంతా హోలీ సంబరాలు జరుపుకున్నారు. హోలీ రంగులను కడుక్కునే క్రమంలో స్నానానికి వెళ్లే క్రమంలో బహుదా నదికి చేరుకున్నారు. ఈ బహుదా నదిలో స్నానానికి దిగి ఈ యొక్క విషాదం చోటు చేసుకుంది. 2 విద్యార్థుల యొక్క మృతితో ఈ ప్రాంతం అంతా గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుడు తండ్రి అందరితో కలుడిగా ఉండే వ్యక్తి కావడంతో భారీగా జనాలు అక్కడికి చేరుకుని తమ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్నేహితు మృతదేహాన్ని ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జనిత్ మృతదేహం కోసం స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ వెతికే క్రమంలో చర్యలు చేపడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.